Hi students, welcome to AVN and PRR College of Science Kovuru online classes. ఈ వీడియో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న BSc, MCCS, MPCS, MSCS స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ C, యూనిట్ 5 సార్టింగ్ అండ్ సెర్చింగ్, టాపిక్ సార్టింగ్. ఇవాళ ఈ టాపిక్ సార్టింగ్లో మనం క్విక్ సార్ట్ గురించి నేర్చుకుంటాం. క్విక్ సార్ట్ algorithm. Quick sort is the fastest sorting algorithm used to sort a list of elements. క్విక్ సార్ట్ ఆల్గరిథం అనేది ఫాస్టెస్ట్ సార్టింగ్ ఆల్గరిథం. మనం ఇచ్చిన అన్సార్టెడ్ అరేని కనుక మనం క్విక్ సార్ట్ను ఉపయోగించి సార్ట్ చేస్తే చాలా ఫాస్ట్గా అది సార్ట్ చేస్తుంది. ద క్విక్ సార్ట్ ఆల్గరిథం అటెంప్ట్స్ టు సపరేట్ ద లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ 2 parts అండ్ దెన్ సార్ట్ ఈచ్ పార్ట్ రికర్సివ్లీ. ఈ క్విక్ సార్ట్ ఆల్గరిథం ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన అన్సార్టెడ్ లిస్ట్ని 2 parts కింద డివైడ్ చేసి దాన్ని సార్ట్ చేసుకుంటూ వస్తుంది, రికర్సివ్గా సార్ట్ చేసుకుంటూ వస్తుంది. అంటే సార్ట్ చేయటానికి అన్నిసార్లు కూడా ఒకటే పద్ధతిని అది ఉపయోగించుకుంటూ ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ యూజ్ డివైడ్ అండ్ కాంకర్ స్ట్రాటజీ. అంటే క్విక్ సార్ట్ ఆల్గరిథం అనేది డివైడ్ అండ్ కాంకర్ స్ట్రాటజీని ఉపయోగించుకుంటుంది. ఇన్ క్విక్ సార్ట్ ద పార్టిషన్ ఆఫ్ ద లిస్ట్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ద ఎలిమెంట్ కాల్డ్ పైవోట్. ఈ పైవోట్ అనే ఎలిమెంట్ ద్వారా మనం ఇచ్చిన అన్సార్టెడ్ లిస్ట్ని 2 పార్టీషన్స్ కింద డివైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. హియర్ పైవోట్ ఎలిమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. ఈ పైవోట్ ఎలిమెంట్ అనేది మనం ఇచ్చిన అన్సార్టెడ్ లిస్ట్లోనే ఒక ఎలిమెంట్ అవుతుంది. అది ఫస్ట్ ఎలిమెంట్ కావచ్చు, లాస్ట్ ఎలిమెంట్ కావచ్చు, ఎరేలో మిడిల్ ఎలిమెంట్ కావచ్చు, లేదా ర్యాండమ్గా పిక్ చేసుకున్న ఏదైనా ఒక ఎలిమెంట్ కావచ్చు. ఆ ఎలిమెంట్ని తీసుకునే దాన్ని బట్టే మనం ఇచ్చిన ఒక అన్సార్టెడ్ అరేని 2 parts కింద డివైడ్ చేసుకుంటూ ఉంటాం. The list is divided into 2 partitions such that all elements to the left of the pivot are smaller than the pivot and all elements to the right of the pivot are greater or equal to the pivot. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 2 partitions ఎలా ఉంటాయంటే పైవోట్ ఎలిమెంట్ కంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నవి, అంటే పైవోట్ ఎలిమెంట్ మధ్యలో ఉంటే దాని లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా పైవోట్ ఎలిమెంట్ కంటే చిన్నవిగా ఉంటాయి. అలాగే పైవోట్ ఎలిమెంట్కి రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా పైవోట్ ఎలిమెంట్ కంటే గ్రేటర్గా ఉంటాయి. మళ్ళీ ఆ రైట్ సబ్ లిస్ట్ లెఫ్ట్ సబ్ లిస్ట్ని కూడా మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఫస్ట్నో లేదా లాస్ట్నో ర్యాండమ్గా ఒక ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్ కింద పిక్ చేసుకుని మళ్ళీ దాన్ని మనం 2 parties కింద డివైడ్ చేసుకుని సార్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ప్రాసెస్ అనేది ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఈ డివిజన్ అనేది మనం ఎక్కడ నేర్చుకుంటాం అంటే ఒక ఎగ్జాంపుల్ని తీసుకుని దాన్ని బట్టి మనం ఇది ఎలా జరుగుతుంది, పైవోట్ ఎలిమెంట్ ద్వారా ఎలాగ 2 partitions చేసుకుని ఆ పార్టీషన్స్ని ఎలా సార్ట్ చేస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. మనం ఒక అన్సార్టెడ్ అరేని తీసుకున్నాం, దానికి అరేకేమో లిస్ట్ అని పేరు ఇచ్చాం. అరే లిస్ట్లో మనకి 5, 3, 8, 1, 4, 6, 2, 7 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ని నేను పైవోట్ ఎలిమెంట్ కింద తీసుకుంటున్నాను. ఈ పైవోట్ ఎలిమెంట్ దాని యొక్క కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేసిన తర్వాత అది లెఫ్ట్ సబ్ లిస్ట్ రైట్ సబ్ లిస్ట్ కింద డివైడ్ చేస్తుంది. ఫస్ట్ దాని యొక్క కరెక్ట్ పొజిషన్కి తీసుకురావడానికి మనం ఏం చేస్తామంటే ఎరేలో ఉన్న మిగతా ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా దీంతో చెక్ చేసుకుని దీని యొక్క కరెక్ట్ పొజిషన్కి తీసుకొస్తాం. కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ని మనం ఇక్కడ పైవోట్ ఎలిమెంట్ కింద తీసుకున్నాం. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, మనం ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటున్నాం. దీని తర్వాత ఉన్న ఎలిమెంట్ని లెఫ్ట్ ఎలిమెంట్ కింద లేదా ఫస్ట్ అని చెప్పి తీసుకోవచ్చు. ఈ లాస్ట్ ఉన్న ఎలిమెంట్ని మనం రైట్ ఎలిమెంట్ అని కానీ లాస్ట్ ఎలిమెంట్ కింద కానీ మనం తీసుకోవచ్చు. వీటి యొక్క ఇండిసెస్ని కనుక చూస్తే 5కేమో 0, 3కేమో 1, 8కేమో 2, 1కేమో 3, 4కేమో 4, 6కేమో 5, 2కేమో 6, 7కేమో 7 ఇండిసెస్ ఉంటాయి. మనకు తెలుసు కదా ఎరే ఎప్పుడు కూడా 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి పైవోట్ ఏమో 0లో, లెఫ్ట్ ఏమో 1లో, రైట్ ఏమో 7లో మనకి ఉంటాయి. అంటే ఇలా అన్నమాట ఇప్పుడు మనం తీసుకున్నది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లెఫ్ట్ రైట్ ఎలిమెంట్స్ని ఈ పైవోట్ ఎలిమెంట్ తోటి కంపేర్ చేసుకుంటూ మూవ్ చేస్తాం. ఆ కంపేర్ చేసుకుంటే ఎలా మూవ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. మనం లిస్ట్లో ఉన్న లెఫ్ట్ ఎలిమెంట్ని లిస్ట్ ఆఫ్ పైవోట్లో ఉన్న ఎలిమెంట్ తోటి కంపేర్ చేస్తాం. లెఫ్ట్ ఎలిమెంట్ పైవోట్ ఎలిమెంట్ కంటే పెద్దదిగా అయితే లెఫ్ట్ని అక్కడితోటి స్టాప్ చేసేస్తాం. చిన్న ఎలిమెంట్ అయితే నెక్స్ట్ ఎలిమెంట్కి అది మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం.
ఒకవేళ ఇది పెద్దదైతే ఇక్కడ స్టాప్ అయిపోతుంది, ఒకవేళ చిన్నదైతే ఇది ఇక్కడికి మూవ్ అవుతుంది. లిస్ట్ ఆఫ్ రైట్ ఎలిమెంట్ని లిస్ట్ ఆఫ్ పివోట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. రైట్ ఎలిమెంట్ పైవోట్ ఎలిమెంట్ కంటే చిన్నదైతే రైట్ని స్టాప్ చేస్తాం. పెద్ద ఎలిమెంట్ అయితే ప్రీవియస్ అంటే దానికంటే ముందు ఎలిమెంట్కి మనం మూవ్ అవుతాం. ఇప్పుడు మనం రైట్ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు రైట్ ఎలిమెంట్ పైవోట్ ఎలిమెంట్ కంటే చిన్నదిగా ఉంటే అది ఇక్కడతోటి స్టాప్ అయిపోతుంది. ఒకవేళ ఇది పెద్దదిగా ఉంటే ఇది దీని యొక్క ప్రీవియస్ అంటే దీని ముందు ఎలిమెంట్కి అది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇది ఎంతవరకు ఈ ప్రాసెస్ అనేది ఎంతవరకు జరుగుతుంది అంటే లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్కి ఈక్వల్ అవ్వటము లేదా రైట్ ఇండెక్స్ కంటే గ్రేటర్ అవ్వటం వరకు మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే కింద ఇండెక్సెస్ ఉన్నాయి కదా 0, 1, 2, 3, 4 ఆ ఇండెక్స్లు ఈక్వల్ అయినప్పుడు కానీ లేదా లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ కంటే గ్రేటర్గా ఉన్నప్పుడు గ్రేటర్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఇలా జరిగేటప్పుడు ఎక్కడైతే లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ స్టాప్ అవుతాయో ఒకవేళ లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ కంటే చిన్నదైతే లెఫ్ట్ ఎలిమెంట్ని రైట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేస్తాం. ఒకవేళ లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ కంటే పెద్దదైనా లేదా రైట్ ఇండెక్స్కి ఈక్వల్ అయినా సరే రైట్ ఎలిమెంట్ని మనం పైవోట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ చెప్పుకున్న ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఎగ్జాంపుల్లో అప్లై చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ని తీసుకున్నప్పుడు చూడండి 5 పైవోట్, ఇది లెఫ్ట్, ఇది రైట్. 5 దీని యొక్క ఇండెక్స్ ఏమో 0, ఇదేమో 1, 2, 3, 4, 5, 6, 7 ఇవి వాటి యొక్క ఇండెక్స్లు. లెఫ్ట్ ఎలిమెంట్ పైవోట్ ఎలిమెంట్ కంటే చిన్నది. కంపేర్ చేసుకుంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ ఎలిమెంట్ పైవోట్ ఎలిమెంట్ కంటే చిన్నది కాబట్టి ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎలిమెంట్కి మనం మూవ్ అవుతాం. అలాగే రైట్ ఎలిమెంట్ని కూడా మనం చెక్ చేసుకుందాం. రైట్ ఎలిమెంట్ని చెక్ చేసుకుంటే రైట్ ఎలిమెంట్ పైవోట్ ఎలిమెంట్ కంటే పెద్దది కాబట్టి ఏం జరుగుతుంది పెద్దది కాబట్టి ప్రీవియస్ ఎలిమెంట్కి అది మూవ్ అవుతుంది. అంటే దీనికంటే ఈ ముందరకు అది మూవ్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది 8 అవుతుంది మూవ్ అయినప్పుడు. రైట్ ఎలిమెంట్ ఏమవుతుంది 2 అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ ఎలిమెంట్ పైవోట్ ఎలిమెంట్ కంటే పెద్దది కాబట్టి ఇక్కడతో అది స్టాప్ అవుతుంది. ఇప్పుడు రైట్ ఎలిమెంట్ పైవోట్ ఎలిమెంట్ కంటే చిన్నది కాబట్టి అది అక్కడతోటి స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయినప్పుడు ఇప్పుడు మనం లెఫ్ట్ ఇండెక్స్ని రైట్ ఇండెక్స్ని కంపేర్ చేసుకుంటాం. ఇక్కడ లెఫ్ట్ ఇండెక్స్ వచ్చి ఏమవుతుంది 0, 1, 2 అనేది లెఫ్ట్ ఇండెక్స్ అవుతుంది. 0, 1, 2 అనేది లెఫ్ట్ ఇండెక్స్ అవుతుంది. రైట్ ఇండెక్స్ వచ్చి 3, 4, 5, 6 రైట్ ఇండెక్స్ వచ్చి 6 అవుతుంది. అంటే 2 < 6 అంటే లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ కంటే చిన్నది. లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ కంటే చిన్నదైనప్పుడు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం మనం లెఫ్ట్ ఎలిమెంట్ని రైట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేస్తాం. లెఫ్ట్ ఎలిమెంట్ని రైట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేస్తాం. లెఫ్ట్ ఎలిమెంట్ని రైట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేస్తే ఏం జరుగుతుంది ఈ 8 ప్లేస్లోకి 2 ప్లేస్లోకి 8 అనేవి వస్తాయి. వచ్చినప్పుడు 5 అనేది పైవోట్ ఎలిమెంట్. నెక్స్ట్ 3 ఏమో 0లో 1లో 2 ఏమో 2లో 1 ఏమో 3లో 4 ఏమో 4లో 6 ఏమో 5లో 8 ఏమో 6లో 7 ఏమో 7 ఇండెక్సెస్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ మూవ్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ మనకి లెఫ్ట్ ఎలిమెంట్ అవుతుంది. ఇక్కడేమో 6 అనేది రైట్ ఎలిమెంట్ అవుతుంది. ఇందాక మనం అప్లై చేసిందే మళ్ళీ ఇక్కడ ఈ ఎలిమెంట్స్ దగ్గర మనం అప్లై చేసి చూస్తాం. చూసేటప్పుడు లెఫ్ట్ ఎలిమెంట్ పైవోట్ ఎలిమెంట్ కంటే చిన్నది. అంటే ఇక్కడ లెఫ్ట్ ఎలిమెంట్ ఎంత అయింది లెఫ్ట్ ఎలిమెంట్ ఎంత 1 అనేది 5 కంటే చిన్నది కాబట్టి ముందుకి మూవ్ అయింది. ముందుకు మూవ్ అయినప్పుడు మళ్ళీ లెఫ్ట్ ఎలిమెంట్ 4 అవుతుంది. 4 అనేది 5 కంటే చిన్నది కాబట్టి ముందుకి మూవ్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ ఎలిమెంట్ 6 అవుతుంది. 6 పైవోట్ ఎలిమెంట్ కంటే పెద్దది కాబట్టి లెఫ్ట్ అనేది ఇక్కడతోటి స్టాప్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మనం రైట్ నుంచి చెక్ చేసుకుంటూ వద్దాం. రైట్ ఎలిమెంట్ పైవోట్ ఎలిమెంట్ కంటే పెద్దది కాబట్టి అది ప్రీవియస్కి మూవ్ అవుతుంది అంటే 6 దగ్గరకు వస్తుంది. అలాగే రైట్ ఎలిమెంట్ ఇక్కడ 6 దగ్గర రైట్ ఎలిమెంట్ ఉంది కదా ఈ రైట్ ఎలిమెంట్ నెక్స్ట్ పైవోట్ ఎలిమెంట్ కంటే పెద్దది కాబట్టి ప్రీవియస్కి మూవ్ అవుతుంది. ప్రీవియస్కి మూవ్ అయితే 4 వస్తుంది. 4 వచ్చినప్పుడు
ఈ 4 అనేది పైవోట్ ఎలిమెంట్ కంటే చిన్నది కాబట్టి ఇక్కడతోటి అది స్టాప్ అవుతుంది. అంటే ఇక్కడ లెఫ్ట్ రైట్ స్టాప్ అయిపోయాయి. లెఫ్ట్ రైట్ స్టాప్ అయినప్పుడు ఎక్కడికి స్టాప్ అయ్యేది? లెఫ్ట్ ఏమో 6 దగ్గర, రైట్ ఏమో 4 దగ్గర స్టాప్ అయ్యాయి. ఇప్పుడు మనం లెఫ్ట్ ఇండెక్స్ని రైట్ ఇండెక్స్ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసుకున్నప్పుడు చూడండి 0 1 2 3 4 5 6 7 అంటే లెఫ్ట్ అనేది 5 అనే ఇండెక్స్లో ఉంది, రైట్ అనేది 4 అనే ఇండెక్స్లో ఉంది. ఇప్పుడు మనం కనుక కంపేర్ చేస్తే లెఫ్ట్ ఇండెక్స్ అనేది రైట్ ఇండెక్స్ కంటే పెద్దదిగా ఉంది. లెఫ్ట్ ఇండెక్స్ అనేది రైట్ ఇండెక్స్ కంటే పెద్దదిగా ఉంది కాబట్టి మనం రైట్ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేస్తాం. రైట్ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేస్తాం. స్వాప్ చేసినప్పుడు ఫస్ట్ పైవోట్ ప్లేస్లోనేమో 4, పైవోట్ ఎలిమెంట్ ఏమో ఇక్కడికి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ 5 అనే ఎలిమెంట్ని కనుక జాగ్రత్తగా గమనిస్తే ఈ 5 అనే ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా దానికంటే చిన్న వాల్యూస్. చూడండి 4 3 2 1 ఉన్నాయి. అలాగే 5కి రైట్ సైడ్ చూస్తే రైట్ సైడ్ సబ్ లిస్ట్ అంతా 5 కంటే పెద్దగా ఉండే ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే 6 8 7 ఇవన్నీ కూడా దానికంటే పెద్ద ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు పైవోట్ ఎలిమెంట్ అనేది దాని యొక్క కరెక్ట్ పొజిషన్కి వచ్చింది. ఎప్పుడైతే దాని యొక్క కరెక్ట్ పొజిషన్కి వచ్చిందో మళ్ళీ మనం దీన్ని 2 సబ్ లిస్టుల కింద డివైడ్ చేసుకుంటాం. డివైడ్ చేసుకున్నప్పుడు ఇదేమో లెఫ్ట్ సబ్ లిస్ట్ అవుతుంది, ఇదేమో రైట్ సబ్ లిస్ట్ అవుతుంది. ఈ పైవోట్ ఎలిమెంట్ మేము సార్ట్ అయిపోయింది కదా, దీన్ని ఇక్కడ మధ్యలో వదిలేస్తాం. ఇప్పుడు ఇందులో 4 అనేది పైవోట్ ఎలిమెంట్, 3 లెఫ్ట్ 2 1 ఏమో రైట్. ఇక్కడేమో 6 పైవోట్ ఎలిమెంట్, 8 లెఫ్ట్ 7 ఏమో రైట్. ఇప్పుడు మనం దీన్ని కూడా ఇందాకట్లాగానే సార్ట్ చేసుకుంటూ వస్తాం. ఒకవేళ ఇప్పుడు మనం లెఫ్ట్ సబ్ లిస్ట్ని కనుక తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ ఎలిమెంట్ అనేది పైవోట్ ఎలిమెంట్ కంటే తక్కువగా ఉంది. లెఫ్ట్ ఎలిమెంట్ అనేది పైవోట్ ఎలిమెంట్ కంటే తక్కువగా ఉంది కాబట్టి నెక్స్ట్కి మూవ్ అవుతాం. నెక్స్ట్కి మూవ్ అయినప్పుడు ఇక్కడ కూడా లెఫ్ట్ ఎలిమెంట్ అనేది పైవోట్ ఎలిమెంట్ కంటే తక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ మనం నెక్స్ట్కి మూవ్ అవుతాం. ఇక్కడ నెక్స్ట్కి మూవ్ అయినప్పుడు ఇక్కడ కూడా లెఫ్ట్ ఎలిమెంట్ అనేది పైవోట్ ఎలిమెంట్ కంటే తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనం స్టాప్ అయిపోతాం. నెక్స్ట్కి వెళ్ళడానికి ఇంక ఇక్కడితో సార్టింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడితో అది స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ ఎలిమెంట్ నుంచి చెక్ చేసుకుందాం. అంటే ఇప్పుడు లెఫ్ట్ దగ్గర ఇక్కడ 1 దగ్గర లెఫ్ట్ ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు రైట్ని కంపేర్ చేద్దాం. రైట్ పైవోట్ ఎలిమెంట్ కంటే తక్కువగా ఉంది, అంటే లెస్ దాన్గా ఉంది. లెస్ దాన్గా ఉంది కాబట్టి ఇక్కడతోటి స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఈక్వల్ అయిపోయి, లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ ఈక్వల్ అయిపోయి, ఎప్పుడైతే లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ ఈక్వల్ అయిపోతుందో మనం ఏం చేస్తాం? పైవోట్ ఎలిమెంట్ని రైట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేస్తాం. పైవోట్ ఎలిమెంట్ని రైట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేస్తాం. పైవోట్ ఎలిమెంట్ని రైట్ ఎలిమెంట్ తోటి ఎప్పుడైతే స్వాప్ చేస్తామో 1 అనేది ఇక్కడ, 4 అనేది ఇక్కడికి అది మూవ్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ పక్కన ఉన్న రైట్ సబ్ లిస్ట్ని తీసుకుందాం. రైట్ సబ్ లిస్ట్లో 6 అనేది పైవోట్, లెఫ్ట్ అనేది 8, 7 అనేది రైట్ అనే పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం లెఫ్ట్ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్ తోటి కంపేర్ చేద్దాం. పైవోట్ ఎలిమెంట్తో కంపేర్ చేసినప్పుడు లెఫ్ట్ ఎలిమెంట్ అనేది పైవోట్ ఎలిమెంట్ కంటే పెద్దదిగా ఉంది కాబట్టి ఇక్కడతో అది స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు రైట్ ఎలిమెంట్ని చెక్ చేద్దాం. రైట్ ఎలిమెంట్ పైవోట్ ఎలిమెంట్ కంటే పెద్దదిగా ఉంది కాబట్టి అది దాని యొక్క ప్రీవియస్కి మూవ్ అవుతుంది. ప్రీవియస్కి మూవ్ అయినప్పుడు ఇక్కడ రైట్ ఎలిమెంట్ వచ్చింది. రైట్ ఎలిమెంట్ని మళ్ళీ పైవోట్ ఎలిమెంట్తో చెక్ చేస్తే ఇది గ్రేటర్గా ఉంది కాబట్టి ఇది ఇక్కడికి మూవ్ అవుతుంది. మూవ్ అయ్యి ఎక్కడ స్టాప్ అయిపోతుంది అంటే మళ్ళీ మనకి పైవోట్ ఎలిమెంట్ దగ్గర స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం లెఫ్ట్ ఇండెక్స్ని రైట్ ఇండెక్స్ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు లెఫ్ట్ ఇండెక్స్ అనేది రైట్ ఇండెక్స్ కంటే పెద్దదిగా ఉంది. ఎందుకంటే లెఫ్ట్ ఇండెక్స్ అనేది 6లో ఉంది, రైట్ ఇండెక్స్ అనేది 5లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం రైట్ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేస్తాం. రైట్ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేస్తాం. రైట్ ఎలిమెంట్ పైవోట్ ఎలిమెంట్ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి? 6 దగ్గర ఉన్నాయి. సేమ్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి 6 తోటే స్వాప్ అవుతుంది. స్వాప్ అయినప్పుడు ఇప్పుడు మనం కనుక మన ఎరే లిస్ట్ని కనుక చూసుకుంటే 4 5 6 అనేది సార్టింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది లెఫ్ట్ సబ్ లిస్ట్, ఇది రైట్ సబ్ లిస్ట్ అవుతాయి. మళ్ళీ లెఫ్ట్ సబ్ లిస్ట్ని రైట్ సబ్ లిస్ట్ని కూడా ఇందాకట్లాగానే మళ్ళీ మనం లెఫ్ట్ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్ తోటి, రైట్ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్ తోటి లెఫ్ట్ రైట్ స్టాప్ అయ్యేంత వరకు కంపేర్ చేసి మళ్ళీ వాటిని స్వాప్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా మనం మొత్తం అన్నీ కూడా రికర్షన్ ద్వారా సేమ్ మెథడ్ని ఉపయోగించుకుంటూ సార్ట్ చేసినప్పుడు మనకి కంప్లీట్గా ఎరే అనేది ఒక సార్టెడ్ లిస్ట్ కింద వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ప్రోగ్రామ్ రూపంలో చూద్దాం. ఇక్కడ మనం లింక్ సెక్షన్ రాసుకున్నాం. తర్వాత గ్లోబల్గా నేను ఒక ఫంక్షన్ ప్రోటోటైప్ని రాశాను, క్విక్ సార్ట్ అని చెప్పేసి. అందులో int 10 array 10 తీసుకున్నాను, ఇంటీజర్ వాల్యూస్ని తీసుకున్నాం.
ఇక్కడ లిస్ట్ 20 అంటే ఏరే సైజ్ చెప్పాను. ఈ 20లో నేను ఎన్ని ఎలిమెంట్స్ కావాలో దానికోసం సైజ్ అని తీసుకున్నాను. ఈ I అనేది ఇండెక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు నాకు సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ని తీసుకుంటాను. ఈ సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ని బట్టి అరేలోకి ఫర్ లూప్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా నేను ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత క్విక్ సార్ట్ లిస్ట్ 0 size -1 అంటే ఇక్కడ పైన నేను రాసుకున్న ఫంక్షన్ ప్రోటోటైప్కి తగినట్టుగా కాలింగ్ ఫంక్షన్ని నేను ఇక్కడ రాసుకున్నాను. ఈ కాలింగ్ ఫంక్షన్లోనే క్విక్ సార్టింగ్ అంతా కూడా జరుగుతుంది. తర్వాత ఇక్కడ సార్టింగ్ అయిపోయిన తర్వాత డిస్ప్లే చేయడానికి నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని రాసుకున్నాను. ఇప్పుడు క్విక్ సార్ట్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఫంక్షన్ ప్రోటోటైప్ ప్రకారం నేను క్విక్ సార్ట్ కాల్డ్ ఫంక్షన్ని తీసుకున్నాను. వాయిడ్ క్విక్ సార్ట్ ఇంట్ లిస్ట్ ఆఫ్ 10 ఇంట్ ఫస్ట్ ఇంట్ లాస్ట్ అని చెప్పేసి తీసుకున్నాం. ఇప్పుడు వీటి ద్వారా నేను ఒక పైవోట్ ఎలిమెంట్ని మళ్ళీ కంపేర్ చేసుకోవడానికి IJ టెంపరీ వేరియబుల్ ఏమో నేను స్వాప్ చేయడానికి ఉపయోగించుకున్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ని లాస్ట్ ఎలిమెంట్ తోటి కంపేర్ చేసుకుని నేను ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాను. ఎలాగా ఈ వైల్ లూప్ ద్వారా ఏం చెక్ చేస్తాము అంటే లెఫ్ట్ ఎలిమెంట్ పైవోట్ ఎలిమెంట్ కంటే తక్కువగా ఉందా పెద్దదిగా ఉందా. ఒకవేళ లెఫ్ట్ ఎలిమెంట్ కంటే పెద్దదైతే స్టాప్ అయిపోతుంది. అవ్వలేదనుకోండి మనం నెక్స్ట్ మూవ్ అవడానికి I++ అనేది తీసుకున్నాం. ఇక్కడేమో మళ్ళీ రైట్ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్ తోటి కంపేర్ చేసుకుని ఒకవేళ రైట్ ఎలిమెంట్ చిన్నదైతే స్టాప్ అయిపోతుంది, పెద్దదైతే మాత్రం దాని యొక్క ప్రీవియస్ ఎలిమెంట్ రావడానికి J అని చెప్పి తీసుకుంటున్నాం. ఎక్కడైతే రెండు స్టాప్ అవుతాయో అక్కడ ఇండెక్స్లు చెక్ చేసుకుని స్వాపింగ్ అనేది చేస్తాం. ఓకేనా. ఒకవేళ ఆ ఇండెక్స్లు స్వాపింగ్లోనే ఒకవేళ లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ కంటే పెద్దదైతే అప్పుడు రైట్ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేయడానికి మనం ఈ టెక్నిక్ని రాసుకున్నాం. తర్వాత ఇది క్విక్ సార్ట్ రికర్సివ్ ఫంక్షన్. అంటే ఇక్కడతో మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ వరకు మనం పైవోట్ ఎలిమెంట్ని దాని యొక్క కరెక్ట్ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత రెండు పార్టీషన్స్ కింద అయిపోయినప్పుడు ఇది ఫస్ట్ పార్టీషన్ ఇది సెకండ్ పార్టీషన్ కింద తీసుకుని వాటిని సార్ట్ చేస్తూ ఈ ఫంక్షన్ అనేది రికర్సివ్గా మూవ్ అవుతూ ఉంటుంది. దీని యొక్క లాజిక్ని ఒకసారి మనం చూద్దాం. నేను ఇక్కడ సైజ్ 4 తోటి ఒక ఎరేని తీసుకున్నాను, అన్సార్టెడ్ ఎరే. ఈ అన్సార్టెడ్ ఎరేలో చూడండి లిస్ట్ ఆఫ్ 0లో 4 ఉంది, లిస్ట్ ఆఫ్ 1లో 7, లిస్ట్ ఆఫ్ 2లో 3, లిస్ట్ ఆఫ్ 3లో 1. ఇప్పుడు 0, 1, 2, 3 అనేది దాని యొక్క ఇండెక్స్లో అయితే పైవోట్ ఏమో 4, ఫస్ట్ ఎలిమెంట్ ఏమో 7, లాస్ట్ ఎలిమెంట్ ఏమో 1 కింద తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రోగ్రాంలో క్విక్ సార్ట్ని ఫంక్షన్ కాల్ అంటే లిస్ట్ 0, size -1 అని చెప్పి తీసుకున్నాం కదా. ఇక్కడ ఇంతవరకు మనం సైజ్ ఇచ్చాము, ఎలిమెంట్స్ని ఎంటర్ చేసేసాం. ఇప్పుడు ఈ కాలింగ్ ఫంక్షన్ ఇప్పుడు నేను కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు అది ఎక్కడికి వస్తుంది, ఇలా కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు లిస్ట్ ఆఫ్ 10 తీసుకున్నాను కదా. 0 ఏమో ఫస్ట్కి వస్తుంది, సైజ్ -1 సైజ్ ఎంత 4 -1 ఎంత అవుతుంది 3 అనేదేమో లాస్ట్ ఎలిమెంట్కి వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని బట్టి నేను రాసుకున్న లాజిక్ని కంపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇఫ్ కండిషన్లో ఫస్ట్ లాస్ట్ కంటే తక్కువగా ఉందా లేదా అని చూసాను. 0 < 3 ట్రూ అయింది కాబట్టి పైవోట్ ఎలిమెంట్ని ఫస్ట్ ఎలిమెంట్ కింద తీసుకుంటున్నాను. పైవోట్ = ఫస్ట్ కాబట్టి 0 పైవోట్ ఎలిమెంట్ అనేది 0 అయింది. I = ఫస్ట్ అని చెప్పి తీసుకున్నాను, J = లాస్ట్ 3 అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వైల్ లూప్ని చెక్ చేస్తున్నాను. వైల్ లూప్ని చెక్ చేసినప్పుడు 0 < 3 ట్రూ అయితే ఇప్పుడు మనకి స్వాపింగ్ అనేది జరుగుతుంది. ఆ స్వాపింగ్లో ఇందాకే చెప్పుకున్నాం ఈ ఫస్ట్ ఏమో మనకి ఫస్ట్ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్ తోటి చెక్ చేయడానికి బై లిస్ట్ ఆఫ్ 0 <= లిస్ట్ ఆఫ్ 0 అండ్ 0 < 3 ఒకవేళ కంప్లీట్గా కండిషన్ ట్రూ అయితే అంటే ఇక్కడ నుంచి మొదలుపెట్టి చేస్తున్నాం. ట్రూ అయితే కనుక I++. దీన్ని మళ్ళీ మనం నెక్స్ట్కి మూవ్ అవుతున్నాం. అంటే I = 1 అయింది. 1 అయినప్పుడు మళ్ళీ నేను ఇదే వైల్ లూప్ని చెక్ చేస్తాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది కదా, ఇదే వైల్ లూప్ని నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. చెక్ చేసినప్పుడు వైల్ లిస్ట్ ఆఫ్ 1 <= లిస్ట్ ఆఫ్ 0 లిస్ట్ ఆఫ్ 1 <= లిస్ట్ ఆఫ్ 0 అండ్ I < 3 అయితే కనుక రెండు కండిషన్లు ట్రూ అవ్వాలి. కానీ లిస్ట్ ఆఫ్ 1 అనేది ఎంత ఉంది 7 <= 4 అయింది కాబట్టి ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. అంటే నేను ఈ ఫర్ లూప్లోంచి బయటకు వచ్చేస్తాను. అంటే ఇది పెద్దదిగా ఉంది కాబట్టి ఇక్కడతోటి మనకి స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మనం రైట్ ఎలిమెంట్ని చెక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి రైట్ ఎలిమెంట్ని చెక్ చేయడానికి ఈ వైల్ లూప్లోకి వస్తున్నాం. ఎందుకంటే ఈ వైల్ లూప్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఈ వైల్ లూప్లోకి మనం వస్తున్నాం.
వైల్ లిస్ట్ ఆఫ్ జే అంటే 3 కదా, లిస్ట్ ఆఫ్ 3లో ఎంత ఉంది 1 గ్రేటర్ దాన్ లిస్ట్ ఆఫ్ 0, లిస్ట్ ఆఫ్ 0లో ఎంత 4. కానీ ఈ లాస్ట్ ఎలిమెంట్ పైవోట్ ఎలిమెంట్ కంటే పెద్దదిగా ఉండాలి, కానీ చిన్నదిగా ఉంది కాబట్టి ఇక్కడతో ఏమవుతుంది, స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిపోయింది కాబట్టి నేను ఈ వైల్ లూప్లో ఈ 2 వైల్ లూప్స్ ఫాల్సే కాబట్టి ఐ దగ్గరికి వచ్చాను. అంటే 2 లెఫ్ట్ రైట్ 2 ఏమయ్యాయి, స్టాప్ అయిపోయాయి. 2 స్టాప్ అయిపోతే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇండెక్స్ని చెక్ చేసుకుంటాను. ఆ ఇండెక్స్ని చెక్ చేసుకోవడానికి చూడండి, ఇఫ్ ఐ లెస్ దాన్ జే, ఐ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 1, లెస్ దాన్ జే అంటే ఎంత 3, 1 లెస్ దాన్ 3 ట్రూ అయింది కాబట్టి ఇక్కడ స్వాపింగ్ జరుగుతుంది. ఇక్కడ స్వాపింగ్ అనేది జరుగుతుంది. ఎందుకని, ఇక్కడ లెఫ్ట్ ఇండెక్స్ని రైట్ ఇండెక్స్ని నేను చెక్ చేశాను. లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ కంటే తక్కువగా ఉంది కాబట్టి మనం ఈ 2 ఎలిమెంట్స్ని స్వాప్ చేస్తున్నాం. స్వాప్ చేయడానికి టెంపరీ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఐ అంటే 1 వాల్యూ ఎంత టెంపరీలోకి 7 వెళ్ళిపోయింది. అంటే లిస్ట్ ఆఫ్ 1 అనేది ఖాళీ అయింది. లిస్ట్ ఆఫ్ 1లోకి లిస్ట్ ఆఫ్ జే అంటే లిస్ట్ ఆఫ్ 3లో ఉన్న వాల్యూని నేను ప్లేస్ చేస్తున్నాను. లిస్ట్ ఆఫ్ 3 అంటే ఎంత 1 ఉంది, 1 అని ప్లేస్ చేశాను. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ 3లోకి టెంపరీ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్లేస్ చేస్తున్నాను. టెంపరీ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఎంత 7. అంటే ఇప్పుడు కనుక స్వాపింగ్ జరిగితే ఎలా ఉంటుందంటే, అరే 4 ఈ 7 ఏమో 3 ప్లేస్లోకి వెళ్ళిపోయింది, 3rd పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఈ 1 ఏమో ఫస్ట్ పొజిషన్లోకి వచ్చింది కాబట్టి 4 1 3 7 కింద అది వచ్చింది. వచ్చిన తర్వాత ఇంక్రిమెంట్ అయిన ఐ వాల్యూ తోటి, అంటే మనం ఇంకా ఈ వైల్ లూప్లోనే ఉన్నాం. ఈ పైన వైల్ లూప్ ఉంది కదా, ఇది ఫాల్స్ అవ్వాలి. ఈ వైల్ లూప్లోనే ఉన్నాం. ఈ వైల్ లూప్లో ఇంక్రిమెంట్ అయిన ఐ వాల్యూ తోటి మళ్ళీ నేను ఈ వైల్ లూప్ని నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. చెక్ చేసినప్పుడు ఐ వాల్యూ అంతా 1 లెస్ దాన్ 3 కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఇందాకట్లాగానే నేను మళ్ళీ వాల్యూస్ అన్నిటినీ కూడా చెక్ చేసుకుంటాను. లెఫ్ట్ ఎలిమెంట్ రైట్ ఎలిమెంట్ కింద తీసుకుని వాటిని చెక్ చేస్తాను. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ 1 ఐ వాల్యూ అంటే లిస్ట్ ఆఫ్ ఐ కదా, లిస్ట్ ఆఫ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ పివోట్ అంటే 0, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అండ్ ఐ లెస్ దాన్ లాస్ట్ అంటే 1 లెస్ దాన్ 3 రెండు ట్రూ అయ్యి కాబట్టి ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఆల్రెడీ ఐ 1 ఉంది కాబట్టి ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది 2 అవుతుంది. 2 అయింది కాబట్టి 2 తోటి మళ్ళీ ఈ వైల్ లూప్నే చెక్ చేస్తాను. అంటే ముందుకు వెళ్ళింది అనమాట, ఎలిమెంట్ లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయింది. మళ్ళీ ఇప్పుడు చూడండి, లిస్ట్ ఆఫ్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 0, లిస్ట్ ఆఫ్ 2లో ఎంత ఉంది 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఇక్కడ కూడా కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. 2 లెస్ దాన్ 3 ఇక్కడ కూడా ట్రూ అయింది కాబట్టి ఇక్కడ ఐ వాల్యూ ఏమైంది, ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ అయినప్పుడు ఐ వాల్యూ ఆల్రెడీ 2 ఉంది, 2 వాల్యూ కాస్త 3 అయింది. ఇప్పుడు ఇంక్రిమెంట్ అయిన 3 వాల్యూ తోటి మళ్ళీ చెక్ చేస్తాను. అంటే వాల్యూ తక్కువగా ఉంది కాబట్టి రైట్ సైడ్ మూవ్ అయింది. మళ్ళీ లిస్ట్ ఆఫ్ ఐ వాల్యూ తోటి మళ్ళీ చెక్ చేస్తున్నాను. లిస్ట్ ఆఫ్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 0, 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఫాల్స్ అయింది కాబట్టి నేను ఏమవుతాను, వైల్ లూప్లోంచి బయటకు వస్తాను. అంటే మనం లెఫ్ట్ నుంచి రైట్కి కంపేర్ చేసుకుంటూ చివరికి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ మనం రైట్ నుంచి కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. రైట్ నుంచి కంపేర్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చూడండి, లిస్ట్ ఆఫ్ జే అంటే ఎంత 3 గ్రేటర్ దాన్ లిస్ట్ ఆఫ్ 0 అంటే పివోట్ ఎలిమెంట్. 7 గ్రేటర్ దాన్ 4 ట్రూ అయింది కాబట్టి జే మైనస్ అంటే ప్రీవియస్ ఎలిమెంట్కి వస్తాం. ప్రీవియస్ ఎలిమెంట్ ఎంత 2 అయింది. మళ్ళీ 2 తోటి వైల్ లూప్ని చెక్ చేస్తాం. లిస్ట్ ఆఫ్ 2 గ్రేటర్ దాన్ లిస్ట్ ఆఫ్ 0, 2లో ఎంత ఉంది 3 గ్రేటర్ దాన్ 4 చిన్నగా ఉంది కాబట్టి ఇది ఫాల్స్ అయింది. అంటే ఇక్కడతోటి ఈ వైల్ లూప్లోంచి బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇఫ్ లూప్ ఉంది కదా, దీన్ని చెక్ చేసుకుంటాం. ఐ లెస్ దాన్ జే వాల్యూని చెక్ చేస్తాం. ఇక్కడ ఐ లెస్ దాన్ జే వాల్యూ, ఐ ఏమో 3 జే ఏమో 2, 3 లెస్ దాన్ 2 కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి మళ్ళీ వైల్ లూప్ని చెక్ చేస్తాం. వైల్ లూప్ని దేంతో చెక్ చేస్తాం అంటే ఇంక్రిమెంట్ అయిన ఈ ఐ వాల్యూ తోటి చెక్ చేస్తాం. ఐ వాల్యూతో చెక్ చేసినప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 3 లెస్ దాన్ 3 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది కాబట్టి నేను వైల్ లూప్లోంచి బయటకు వచ్చేసాను. వైల్ లూప్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత అంటే ఈ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ వైల్ లూప్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ రైట్ ఎలిమెంట్ని పివోట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేస్తాం. దాన్ని ఇక్కడ మనం ఇప్పుడు చేస్తున్నాం. ఇంకనా రైట్ ఎలిమెంట్ని పివోట్ ఎలిమెంట్ తోటి మనం కంపేర్ చేసి మనం దాన్ని స్వాప్ చేస్తున్నాం. టెంపరీ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ పివోట్ అంటే లిస్ట్ ఆఫ్ 0లో 4 అనేది ఉంది, దాన్నేమో టెంపరీ వేరియబుల్లోకి ఇచ్చాం. లిస్ట్ ఆఫ్ 0 ఖాళీ అయినప్పుడు అందులోకి లిస్ట్ ఆఫ్ 3 వాల్యూని ప్లేస్ చేసాం. లిస్ట్ ఆఫ్ జే అంటే ఎక్కడ ఉంటుంది 2, లిస్ట్ ఆఫ్ 2లో ఎంత ఉంది వాల్యూ 3 వాల్యూ ఉంది కాబట్టి లిస్ట్ ఆఫ్ 2 ఖాళీ అయిపోయింది కాబట్టి టెంపరీ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్లేస్ చేసాం. టెంపరీ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఎంత 4. అంటే ఇప్పుడు కనుక మనం అరేంజ్ చూస్తే 4 అనేది దాని యొక్క కరెక్ట్ పొజిషన్లోకి వచ్చింది.
చూడండి, లిస్ట్ ఆఫ్ 0లో ఎంత ఉంది? 3 ఉంది. లిస్ట్ ఆఫ్ 1లో 1 ఉంది. లిస్ట్ ఆఫ్ 2లో 4 ఉంది. లిస్ట్ ఆఫ్ 3లో 7 ఉంది. 4కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ 4 కంటే చిన్నగా ఉన్నాయి. 4కి రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా 4 కంటే పెద్దదిగా ఉన్నాయి. అంటే ఇది లెఫ్ట్ సబ్ లిస్ట్, రైట్ సబ్ లిస్ట్. ఇదిగోండి, ఇప్పుడు లెఫ్ట్ సబ్ లిస్ట్, రైట్ సబ్ లిస్ట్ కింద తీసుకున్నాం. లెఫ్ట్ సబ్ లిస్ట్ తీసుకున్నప్పుడు లిస్ట్ ఫస్ట్ J-1 అని చెప్పేసి ఉంది. ఫస్ట్ వాల్యూ 0 కాబట్టి 0 అని ఉంది. J-1, ఇక్కడ J అంతా 2 కదా, 2 - 1 అంటే 1. చూడండి, 0 1 ఇదే కదా లెఫ్ట్ సబ్ లిస్ట్. ఆ లెఫ్ట్ సబ్ లిస్ట్ని మళ్ళీ మనం సార్ట్ చేస్తాం. దానికి 1 అని పేర్చుకున్నాం. మళ్ళీ మనం ఈ పక్కకు వస్తే రైట్ సబ్ లిస్ట్. రైట్ సబ్ లిస్ట్లో లిస్ట్ J అంటే J+1 అంటే 2 + 1 ఎంత? 3. అంటే ఇది ఒకటే కదా ఎలిమెంట్ ఉంది, 3. లాస్ట్ ఎలిమెంట్ కూడా 3. కాబట్టి ఇది ఏమవుతుంది? రైట్ సబ్ లిస్ట్ అవుతుంది. ఇది 2లో మనం ప్లేస్ చేసాం. ఇప్పుడు మనం 1ని చెక్ చేద్దాం. మళ్ళీ 1ని చెక్ చేసినప్పుడు క్విక్ సార్ట్లో లిస్ట్ 0 1 అని చెప్పి తీసుకున్నప్పుడు మనం కాల్ చేసిన కాల్డ్ ఫంక్షన్లో లిస్ట్ కింద తీసుకుంటుంది. ఫస్ట్ ఏమో 0, లాస్ట్ ఏమో 1 కింద తీసుకుంటుంది. అంటే ఈ పక్కది మాత్రమే అది సార్ట్ చేస్తుంది. అంటే 1 3లోకి 3 ఏమో 1 పొజిషన్లోకి రావటానికి. ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ని లాస్ట్తో చెక్ చేస్తే ఫస్ట్ ఎంత? 0 < 1 ట్రూ అయింది. పైవోట్ ఎలిమెంట్ ఏమో 0 అయింది. I = ఫస్ట్ కాబట్టి 0, J = లాస్ట్ కాబట్టి 1 అయింది. ఇప్పుడు మనం ఈ వైల్ లూప్ని చెక్ చేస్తున్నాం. చెక్ చేసినప్పుడు 0 < 1 ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం లెఫ్ట్ ఎలిమెంట్ని, రైట్ ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ లెఫ్ట్ ఎలిమెంట్ని చెక్ చేద్దాం. లిస్ట్ ఆఫ్ 0 <= లిస్ట్ ఆఫ్ 0. ఎందుకంటే I పైవోట్ ఎలిమెంట్ రెండు కూడా 0 కాబట్టి I లాస్ట్, 0 లాస్ట్ అంటే ఎంత వస్తుంది? 0 1. రెండు ట్రూ అయ్యాయి కాబట్టి I ఇంక్రిమెంట్ అవుతుంది. I 0 ఉంది కాబట్టి I వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాం. మూవ్ అయిన తర్వాత వైల్ లిస్ట్ ఆఫ్ 1 <= లిస్ట్ ఆఫ్ 0. మళ్ళీ I వాల్యూ 1 అయింది కదా, కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ 0 తీసుకుని 1 < 1 కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి నేను ఈ వైల్ లూప్లోంచి బయటకు వచ్చి నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి చెక్ చేయడానికి నెక్స్ట్ వైల్ లూప్లోకి వస్తాను. బై లిస్ట్ ఆఫ్ 1 <= లిస్ట్ ఆఫ్ 0. లిస్ట్ ఆఫ్ J అంటే 1, లిస్ట్ ఆఫ్ పైవోట్ అంటే 0. 1 < 3 ఫాల్స్ అయింది కాబట్టి మళ్ళీ నేను I దగ్గరికి వస్తాను. I దగ్గరకు వచ్చినప్పుడు I వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. J వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. 1 < 1 ఏమైంది? కండిషన్ ఫాల్స్ అయింది. అంటే ఇఫ్ లూప్లోకి నేను రాను. మళ్ళీ ఇంక్రిమెంట్ అయిన I వాల్యూ తోటి నేను వైల్ కండిషన్ని చెక్ చేసుకుంటాను. వైల్ కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు 1 < 1 కండిషన్ ఫాల్స్ అయింది. I1 J1 1 < 1 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి వైల్ లూప్లోంచి బయటకు వచ్చి నేను ఈ పైవోట్ ఎలిమెంట్ని రైట్ ఎలిమెంట్ తోటి నేను స్వాప్ చేస్తాను. టెంప్ = లిస్ట్ ఆఫ్ పివోట్ అంటే లిస్ట్ ఆఫ్ 0లో ఎంత ఉంది? వాల్యూ 3 ఉంది. దాన్ని ఏమో టెంపరీలోకి పెట్టాను. లిస్ట్ ఆఫ్ పివోట్ ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిన దాంట్లో నేను లిస్ట్ ఆఫ్ 0 వాల్యూని ఇచ్చాను. లిస్ట్ ఆఫ్ 0లో ఎవరున్నారు? 1 ఉంది. ఆ 1ని నేను లిస్ట్ ఆఫ్ 0లో పెట్టాను. లిస్ట్ ఆఫ్ J అంటే ఎంత? 1లోకి టెంపరీ వాల్యూబుల్ ఎంత? 3ని ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఇప్పుడు మన ఎరే ఎలా ఉంటుందంటే 1 3 4 7. అంటే ఇక్కడ 1 3 4 ఇంతవరకు కూడా సార్ట్ అయిపోయిన తర్వాత ఇంకేమీ సార్టింగ్ జరగట్లేదు. అంటే ఇక్కడ ఇంకేమీ ఈ లెఫ్ట్ సబ్ లిస్ట్లో ఇంకెటువంటి లిస్టులు లేవు అని చెప్పడం కోసం మళ్ళీ మనం డివైడ్ అయ్యాయా లేదా అని ఇక్కడ మనం చెక్ చేసుకుంటాం. క్విక్ సార్ట్ లిస్ట్ ఫస్ట్ అంటే 0, J అంటే ఎంత వచ్చింది? 1 - 1 0. ఇది 0, ఇది 0. మనం వైల్ లూప్ని చెక్ చేసాం అనుకోండి, 0 < 0 ఏమైంది? ఫాల్స్ అయింది. అంటే అసలు ఈ రికర్షన్ నుంచి బయటకు వచ్చాం. అప్పుడు మళ్ళీ ఈ రికర్షన్లోకి వెళ్తాం. రికర్షన్లోకి వెళ్ళినప్పుడు ఇందులోనే రైట్ సబ్ లిస్ట్ ఏమైనా ఉందేమో చూస్తాము. లిస్ట్ ఏమో మొత్తం నేను తీసుకున్న ఎరే తీసుకుంటుంది. J+1 అంటే 1 + 1 2 అయింది. లాస్ట్ ఏమో 1. మళ్ళీ వైల్ లూప్ని చెక్ చేసుకున్నప్పుడు 2 < 1 ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా లెఫ్ట్ సబ్ లిస్ట్లో మనం చెక్ చేయడానికి ఎటువంటి ఎలిమెంట్స్ లేవు. అంటే ఇక్కడికి మనకు 1 కంప్లీట్ అయ్యేసరికి మన ఎరే ఎలా వచ్చింది? అన్సార్టెడ్ ఎరే అంటే 1 3 4 7 అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు మనకి 1 కంప్లీట్ అయింది కదా, 2లోకి వెళ్దాం. 2లోకి వచ్చేసరికి క్విక్ సార్ట్ లిస్ట్ 3 అని చెప్పేసి తీసుకున్నాం. ఈ క్విక్ సార్ట్లో లిస్ట్ కింద తీసుకున్నాం. ఫస్ట్ ఏమో 3 తీసుకుంది, లాస్ట్ ఏమో 3 తీసుకుంది. మళ్ళీ ఇది ఇఫ్ కండిషన్ ఫస్ట్ < లాస్ట్ని కనుక మనం చెక్ చేస్తే క్విక్ సార్ట్లో రికర్సివ్ ఫంక్షన్లో 3 < 3 ఏమైంది? ఫాల్స్ అయింది. అంటే అసలు ఈ లోపలికే మనం ఇక్కడికి రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఒకటే ఎలిమెంట్ ఉంది. ఆ ఒక్క ఎలిమెంట్ కూడా సార్టెడ్ ఆర్డర్లోనే ఉంది కాబట్టి ఓకేనా. అప్పుడు మనం లూప్లోంచి బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసిన తర్వాత
మన సార్టెడ్ ఎరే ఎలా ఉంటుందంటే 1 3 4 7 కింద ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కంపైల్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో సేమ్ అదే క్విక్ సార్ట్ ప్రోగ్రామ్ మనం ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని చూడండి, ఇదేమో మెయిన్, ఇదేమో ఫంక్షన్ ప్రోటోటైప్, ఇదేమో కాలింగ్ ఫంక్షన్, ఇదేమో కాల్డ్ ఫంక్షన్. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని కంపైల్ చేసి రన్ చేసి చూద్దాం. కంపైల్ చేసాము, సక్సెస్ వచ్చింది. రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు లిస్ట్లో మనం ఎలిమెంట్స్ని ఇద్దాం. మనం ఇప్పుడు ఏదైతే ఎలిమెంట్స్తో చేసామో అదే ఎలిమెంట్స్ని ఇద్దాం. 4 ఇద్దాం. సైజు వాల్యూస్ వచ్చి 4 7 3 1 అని చెప్పేసి ఇచ్చాం. ఇచ్చిన వాల్యూస్ని సార్టెడ్ ఆర్డర్లో వస్తాయి చూడండి. 1 3 4 7. ఇలాగా మనం కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ నెంబర్స్ని ఇచ్చి కూడా కంపైల్ చేయొచ్చు. కొంచెం ఎక్కువ నెంబర్స్ని ఇచ్చి మనం కంపైల్ చేసి చూద్దాం. ఇప్పుడు లిస్ట్లోకి మనం ఒక 8 ఎలిమెంట్స్ని మనం ఎంటర్ చేద్దాము. 2 8 3 7 4 6 1 5 మొత్తం 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటి సార్ట్ అయితే 1 2 3 4 5 6 7 8. యాక్చువల్గా క్విక్ సార్ట్ అనేది డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్ ఉపయోగించడం వల్ల వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సార్టింగ్ టెక్నిక్స్, పైగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సార్టింగ్ టెక్నిక్స్. థ్యాంక్ యూ.